అవుతున్న మనోళ్ళందరూ గత ప్రభుత్వంలో ఇదే అమరావతి రైతుల పైన కొట్టి వాళ్ళ బట్టలు ఊడదీస్తూ వాళ్ళ పైన వాటర్ పోస్తూ మహిళల పైన ఇప్పుడు మీ ప్రణాళిక 15 నిలబట్టి కంప్లీట్ గా మీరు మాట్లాడనివ్వలేదు. మీ టైం మీరే మాట్లాడి పక్కన వాళ్ళ టైం మాట్లాడకండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు అన్నని మీరు అడ్డుకున్నారు, నన్ను విరుచుకుపడుతూ ఇంత రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించి బాధపడిపోయి అల్లాడిపోయి ఇంత బాధపడిపోతున్న కేఎస్ ప్రసాద్ గారు గత ప్రభుత్వంలో ఇదే వాణిని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వినిపించి అమరావతి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదం పలికి అధికారంలోకి వచ్చి 3 ముక్కలాట ఆడుతూ 3 రాజధానుల పేరుతో యాక్షన్లు చేస్తూ ఎక్కడ అమరావతి రైతులు కనిపిస్తే అక్కడ దాడులు చేసి మహిళల చీరలు తీసి కొడుతున్నా కూడా ఒక సీఎం చేశాడు. ఇది పక్క రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చేలా వివక్షత మన సీఎం చూపించాడు. మన బిడ్డల పైన, మన ఆడబిడ్డల పైన, మన రైతుల పైన పక్క రాష్ట్రం వాడు చూపించలేదు. సీఎం గా ఉండి ఇవంతా ఆయన కలిసందలో చేయిస్తూ గో బ్యాక్ అమరావతి అని ఎక్కడ చూసి నినాదాలు పెట్టించి 3 రాజధానులు పెడుతూ 3 ముక్కలాటాడి ఇదిగో వైజాగ్, అదిగో దసరా చేసుకుంటా, ఇదిగో సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటానని వైజాగ్ ని బూచిగా చూపించి అమరావతి డెవలప్ చేయక, వైజాగ్ డెవలప్ చేయక, ఇటుపక్క రాయలసీమ ప్రాంతంలో జిరాక్స్ షాపులు కోర్టులో చేస్తే ఏవో డెవలప్ అవుతుందని మాకు ఊదర కొట్టి అప్పుడంతా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడని మన సోకాళ్ళు పెద్ద మనుషులందరూ ఈ రోజు మేము ఎదురు రాగానే గెజెట్ ఎక్కడ, అభివృద్ధి ఎక్కడ, బిల్డింగులు ఎక్కడ, కేవలం 16 నెలల్లోనే బిల్డింగులు కనపడాలి, 16 నెలల్లోనే గెజెట్ రావాలి, 16 నెలల్లోనే స్పష్టమైన నిర్ణయం కావాలి. గత 5 ఏళ్లుగా ఏం చేసావయ్యా? ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి ముందు పోలవరం ముంపు మండలాన్ని కలపపోతే ప్రమాణ స్వీకారం చేయాలి చాటుకున్నా శాశ్వత రాజధాని గెలిచిస్తాను కానీ ప్రమాణ స్వీకారం చేయాలి ఎందుకు చెప్పలే? కేఎస్ ప్రసాద్ గారిని నేను కంటిన్యూ చేయనివ్వను సార్, నాది అయిపోయింది. ఇప్పుడు మనం ఆ అన్నని మనం కూర్చోబెట్టి ఏమడగాలంటే, అన్నా మీరు 3 ముక్కలాట ఆడినప్పుడు ఇప్పుడు ఎవరైతే గుంటూరు కావాలనో ఇంకొక ప్రాంతం కావాలని అంటుంటే వాళ్ళు వచ్చి కొట్టాలి కదా జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళు వచ్చి కదా దాడి చేయాలి వైసీపీ క్యాంపుల పైన. 3 రాజధాని ప్రతిపాదన తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఇప్పుడు మళ్ళీ గుంటూరు శ్రీకృష్ణ కమిటీ శ్రీకృష్ణ కమిటీ చెప్పింది శ్రీకృష్ణ కమిటీ చెప్పింది ఫస్ట్ సమగ్రాభివృద్ధి కావాలని ఫైట్ చేస్తున్న వాళ్ళం కుటుంబ మనుషులం. సమగ్రాభివృద్ధి రాష్ట్రం మొత్తం జరగాలి అని మాట్లాడుతున్నాం. మేము ఒకటే అజెండా. అంటే ఏంటి చెప్పు, సమగ్రాభివృద్ధి అంటే ఏంటి చెప్పమ్మా? అమరావతి చుట్టూ అభివృద్ధి జరగాలి, రాష్ట్రం మొత్తం అమరావతిని చూస్తూ అభివృద్ధి జరుగుతుంది. ఈ విధంగా ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతారని ఒకే మాట పైన ఉన్నాం. అప్పుడు ఇప్పుడు చిన్నపరెడ్డి గారు మున్సిపాలిటీగా తయారైతుంది, ఒక బెస్ట్ మున్సిపాలిటీ అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలుసు. కానీ అక్కడ కావాలి ఆ 29 గ్రామాలు